దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వర్ధిల్లుతారని ఇక్కడ ఉన్నారు. కాబట్టి నిజమైన దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళతో పాటు సుమతి ముఖ్య సహకారిగా ఉంటుంది. ఇక్కడ తమ్ముడు సైమాన్ కూడా ఎంతో సహకారిగానే ఉంటున్నారు. ఇదంతా ఏ విధంగా వచ్చిందంటే దేవుని క్రమశిక్షణలో వాళ్ళ తల్లిదండ్రులు బతకడం, వాళ్ళు అనుసరించుకుంటూ పిల్లలు ఉంటున్నారు. కాబట్టి మరి ఆ యొక్క క్రమశిక్షణ ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మాకంటే చిన్నవాళ్ళు అయినప్పుడు కూడా రాజకీయంగా అనేక సమస్యలు అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు కూడా కొన్ని మాటల విషయంలో దేవుని యొక్క మాటలు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి లోబడి మేము కూడా ఉండాలి కూడా. ఎంతైనా దేవుని మాట. దాసులు ఒక మాట చెప్పారు ఏంటంటే, ఏ కాలం అయిన వాళ్ళకన్నా సరే ఈ బైబిల్ ఉపయోగపడుతుంది. ఎవరి పిల్లలకు కానీ వృద్ధాప్యులకు కానీ యవనస్తులకు కానీ వారికి ఉపయోగపడుతుందంటే ఎవరికి ఆ స్థానాన్ని ఆ బైబిల్లో ఆ జ్ఞానము మనకు కనిపిస్తూ ఉంటారు చదువుకుంటేనే. అందులో భాగంగానే మేము కొంతకాలంగా మరి ఈ పిల్లలు మరి చెల్లెళ్ళు చిన్నపిల్లలప్పుడు కొంత భాగంగా ఈ లోకాన్ని అనుసరించారు బైబిల్ ఎరగకుండా. మరి అక్కడ కొన్ని తప్పుతులతో జరిగి ఉంటాయి. కానీ నానాటికి వాక్యాన్ని వివరిస్తున్నాం. మనకంటే చిన్నపిల్లలైనా సరే వాక్యాన్ని వివరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటకు లోబడి వాక్యాన్ని అనుసరించే జీవితం మాకు కావాలని కూడా ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కూటమి చాలా చక్కగా జరిగిందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దైవజనులు చక్కటి వర్తమాన అధ్యక్షుల వారు కూడా అందరూ కూడా, ఎందుకంటే డబ్బు ధనం కాదు కానీ మనం దేవుని మీద ఆధారపడి ఉంటే చక్కటి వర్తమానం వచ్చింది. మరి ఇంతవరకు ఏ రకంగా జీవించిందంటే ఇక్కడ ఇతరులకు మాదిరిగా జీవిస్తుందని అనుకుంటున్నాం. దేవుని కృప ఆ కుమార్తె మీద ఉన్నదని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో నాకు పుట్టక నుండి కూడా ఆ అమ్మతో అంటూ ఉంటాను, సుమతి ఏదో ఒకటి సాధిస్తుంది అనే మాత్రం కుటుంబంలో అందరూ సాధిస్తారు. కానీ సుమతి మీద ఎక్కువ ప్రణాళిక మాత్రం నాకు ఉంది, ఆ క్రమశిక్షణ. ఎందుకంటే నిజమైన దేవుడు మనం అనుకున్నాం. మన ప్రయత్నంగా మనం చేసుకుంటే అన్నీ దాని అంతటా వస్తుంది. మనం తల్లిదండ్రులకి పుట్టినప్పుడు ఆ పిల్లల ప్రయోజకులు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ లోకంలో ఉంటాడు. మనందరూ ప్రయోజకులు అవ్వాలని మన తండ్రి అయిన దేవుడు కూడా ఆశిస్తూనే ఉంటాడు. అందులో భాగంగా మనము మన తల్లిదండ్రులకు గౌరవించుకుంటూ వాళ్ళు చేసింది ఏంటంటే ప్రతి ఒక్క పిల్ల ప్రయోజకులు అవ్వాలని ఆశిస్తారే తప్ప ఈ లోకంలో నశించిపోవాలని ఏ తల్లిదండ్రులు కూడా ఆశించరు. సుమతియే కాదు, ఇక్కడ ఉన్న యవన పిల్లలందరూ కూడా అది తెలుసుకొని వాక్యానికి లోబడే జీవితం భయంకరమైన కాలం. ఈ తోవను వెళ్ళొద్దుందనంటే ఆ క్షణమంతా మీకు చెడు అనిపిస్తుందే తప్ప ఆ తోవకి వెళ్తే ఎన్నో ముళ్ళ తంపలు ఉంటాయండి. దైవజనులు మన మధ్యలో ఇప్పుడు చెప్పున్నారు. దాన్ని గ్రహించుకొని వయసుతో పాటు మీ జ్ఞానం కూడా ఎదుర్కొంటూ నిజమైన దేవుడికి కుటుంబ సభ్యులకి అందరికీ ఎదుర్కొంటూ ఇది మొదలుకొని ఆయుష్ ఆరోగ్యంలో ముందు ముసలితనం వచ్చే వరకు నువ్వు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని నా తరపు నుంచి పెద్ద మేనమామగా కుటుంబ సభ్యులుగా అన్ని విధాలుగా మరి ఆశీర్వదిస్తున్నాను. నా ఆశీర్వాదం కంట ఇక్కడ ఉన్న అనుభవమైన దైవజనులు ఉన్నారు, వాళ్ళందరూ ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద, నీ తల్లిదండ్రుల మీద, నీ తమ్ముడి మీద, నీ సంఘం మీద ఉంటుందని ఆశిస్తూ ఈ యొక్క మాటలు దేవుడు దీవించిన గారు. మంచిదండి, చక్కని గ్రీటింగ్